హాయ్ వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పెక్టింగ్ నేమ్ కాస్టింగ్ బై అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ప్రొనాలజీ గురించి. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాము, అంటే బ్యాడ్ సౌండ్ గురించి, అంటే నెగిటివ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ క్రితం వీడియోలో. ఇప్పుడు ఈ రోజు వీడియోలో ఏంటంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చేటువంటి పదాలు ఏంటి, వర్డ్స్ ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకి నేమ్ లో ఎటువంటి వర్డ్స్ ఉన్నట్లయితే, ఎటువంటి పదాలు ఉన్నట్లయితే మనకి మంచి యోగాన్ని కలిగిస్తాయి అనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. సో ఈ పాజిటివ్ వర్డ్స్ లో మనకి, ఈ పాజిటివ్ సౌండ్ లో మనకి నెంబర్ 1 చూసినట్లయితే మనకి విన్. ఈ విన్ అనేది మనం చూసినట్లయితే, ఈ విన్ అనేది ఎవరి పేర్లు అయితే ఉంటుందో వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో కొంచెం నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇస్తుంది. అయితే నేమ్ టోటల్ అనేది కూడా మనకి సరిపోయి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఇది మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి, పాజిటివ్ సౌండ్స్ ఉన్నటువంటి ఏ నేమ్స్ అయినా సరే కూడా తప్పనిసరిగా మరి నేమ్ టోటల్ కూడా మనం సరి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి నేమ్స్ చూసినట్లయితే మనకి ఈ విన్ అనే సౌండ్ వచ్చే నేమ్స్ చూసినట్లయితే అశ్విన్, అరవింద్, జత్విన్, జస్విన్, అశ్విని, చార్విని, ప్రవీణ్, నవీన్, ఇలాంటివన్నీ నేమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ నేమ్స్ అన్నింటిలో కూడా మనకి విన్ అనే సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విన్ అనేది ఎప్పుడైతే ఉందో మనకి సక్సెస్ పర్సెంటేజ్ అనేది చాలా వరకు పెరుగుతుందని మనం ఘంటాబద్ధంగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏఎన్. చాలా నేమ్స్ లో మనకి ఎండింగ్ లో ఎక్కువగా మనకి ఈ ఏఎన్ అనేది ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ ఏఎన్ ని మనం ఆన్ గా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేమ్స్ చూసినట్లయితే, అంటే మనకి ఎవరి పేర్లు అయితే ఈ విధంగా మనకి ఈ సౌండ్ అనేది ఉంటుందో వాళ్ళకి స్టార్ట్ అయినట్టు అనమాట, సక్సెస్ స్టార్ట్ అయినట్టు మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఆన్ అంటే మొదలు అవడం కదా. సో అదే విధంగా మనకి ఎప్పుడు రన్నింగ్ లో ఉండడం అనేది కూడా మనకి ఉంటుంది కదా. సో అందుకని మనం దీన్ని, అంటే అప్పటి వరకు ఆగిపోయిన పనులు కూడా ఆన్ అనే పదం ఎప్పుడైతే మనకి ఉన్నదో, సో అప్పటి నుంచి మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. అందుకని మనకి ఈ నేమ్ ని చాలా పవర్ఫుల్ గా మనం గుర్తించడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఏ నేమ్స్ లో ఎక్కువగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ ఏఎన్ అనే దానికి మనం ఎగ్జాంపుల్ నేమ్స్ చూసినట్లయితే పవన్, జగన్, కళ్యాణ్, అదేవిధంగా జయన్, కరణ్, రతన్, అదేవిధంగా ఆనంద్, ఇలాంటి నేమ్స్ అన్నింటిలో కూడా మనకి ఇది రావడం అనేది జరుగుతుంది. సో ఇది రావడం ద్వారా వాళ్ళు మళ్ళీ ఆ పని, ఏదైతే ఆగిపోయిన పని స్టార్ట్ చేసి దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం పాజిటివ్ సౌండ్ ఉన్నటువంటి వైబ్రేషన్ గల వర్డ్ చూసినట్లయితే ఏఆర్. ఏఆర్ అంటే ఏంటంటే మనకి ఎయిర్ అనే ఒక పాజిటివ్ సౌండ్ అనేది దీని నుంచి మనకి క్లియర్ గా వస్తుంది. సో ఎప్పుడైతే ఏఆర్, ఎయిర్ అనే పదం ఉందో మన నేమ్ లో, అప్పుడు మనకి ఆక్సిజన్, అంటే మనకి ఎయిర్ ఉంటే, ప్రాణవాయువు ఉంటేనే మనం బ్రతకగలుగుతాము. అంతటితో సమానంగా ఉంటుంది అనమాట ఈ ఏఆర్ అనేది. సో ఈ ఏఆర్ అనేది ఎక్కువగా మనం చూసినట్లయితే, అదే విధంగా మనకి ఏఆర్ అనేది వాయు వేగాన్ని కూడా చూపిస్తుంది అనమాట. అందుకనే దీన్ని ఎక్కువగా మనం పాపులర్ గా మనం చెప్పవచ్చు. సో ఈ ఏఆర్ అనే దానికి ఎగ్జాంపుల్ నేమ్స్ చూసినట్లయితే మనకి ఏఆర్ రెహమాన్ గారు, ఆర్య, ఆర్యవర్ధన్, ఆర్యన్, అదేవిధంగా రాజశేఖర్, అక్బర్, అదేవిధంగా కరుణాకర్. అంటే కొన్ని నేమ్స్ లో మనకి చివరిలో ఉండడం జరుగుతుంది, కొన్ని నేమ్స్ లో మనకి ఫ్రంట్ లో ఉండడం జరుగుతుంది, కొన్ని నేమ్స్ లో మధ్యలో కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఈ పాజిటివ్ వైబ్రేషన్ అనేది స్టార్టింగ్ లో, ఎండింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువగా మనకి వర్కౌట్ అవుతుందని మనం క్లియర్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే రా. ఈ రా, ఆర్ఏ రా. ఈ రా అనే దానికి మీనింగ్ ఏంటంటే రే. రే అంటే కిరణాలు కదా. సో ఎవరి నేమ్ లో అయితే మనకి రా అనే పదం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి సన్ రేస్ గానీ, సో ఆ రేస్ నుంచి వచ్చేటువంటి శక్తి ఎలాంటిది అనేది మనకు తెలుసు కదా. సో అందుకనే మనకి రా అనేది కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అని మనం చెప్పవచ్చు అనమాట. సో ఈ రా అనే దానికి ఎగ్జాంపుల్ నేమ్స్ చూసినట్లయితే సత్యజిత్ రే, రామారావు, రాఘవ్, రాఘవేంద్ర, అదేవిధంగా రమణ, రతన్. సో ఇలాంటి నేమ్స్ అన్ని కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి మంచి పాజిటివ్ వైబ్రేషన్ గల నేమ్ మనం తెలుసుకున్నట్లయితే జై, జయ. ఈ రెండు పేర్లు కూడా, అంటే మనకి జై అనేది ఎక్కువగా మనకి మేల్స్ లో కనిపిస్తుంది, జయ అనే పదం ఎక్కువగా ఫిమేల్స్ లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే, అంటే ఈ జై అనే పదం ఎవరి పేర్లు అయితే ఎక్కువగా ఉంటుందో వారికి తప్పనిసరిగా సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే విన్లాగే ఇది కూడా, జై అనేది కూడా చాలా మంచి సక్సెస్ రేట్ ని ఇస్తుందని మనం చెప్పొచ్చు. అయితే ఈ జై అనే పదంతో పాటు మళ్ళీ మనకి నేమ్ టోటల్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ నేమ్ టోటల్, అలాగే అదే విధంగా మనకి 14 డైమెన్షన్ లో ఉన్నటువంటి ప్రతి డైమెన్షన్ లో కూడా కరెక్ట్ గా ఉండేటట్టు మనం నేమ్స్ అనేది చూసుకోవాలి.
ఈ జయకి మనం ఎగ్జాంపుల్ నేమ్స్ మనం చూసినట్లయితే విజయ్, విజయ, అదేవిధంగా జయన్, జయశ్రీ, అదేవిధంగా జయకృష్ణ, అదేవిధంగా మనకి జయప్రియ, అదేవిధంగా జైన్. సో ఇలాంటి నేమ్స్ లో మనకి జై అనే వర్డ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి చాలా పవర్ఫుల్ అయినటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ఏంటంటే HAN. ఈ HAN అనేది ఎవరి పేర్లు అయితే ఎక్కువగా ఉంటుందో హాన్. సో ఎక్కువ ఎవరి పేర్లు అయితే ఉంటుందో ఈ హాన్ అనేది దీన్నే మనం న్యూమరాలజీ లో హై పాజిటివ్ వైబ్రేషన్ గల పదంగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మనం జగన్మోహన్ గాని, చంద్రబాబు గాని, మోహన్ బాబు గాని, మురళీమోహన్ గాని, బాబు మోహన్ గాని, అదేవిధంగా చందన అనే పేర్లు గాని, అదేవిధంగా చంద్రిక అనే పేరు గాని, చాహన్ అనే పేరు గాని, చాహన్ అనే పేర్లు గాని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనకి ఈ పేర్లో మనకి ఎక్కడ చూసినా సరే మనకి అదేవిధంగా ఖాన్, KHAN ఖాన్ అనే పేరులో గాని వీటన్నిటిలో కూడా HAN అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ HAN అనే పేరు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ ఎన్నుకున్నటువంటి రంగంలో చాలా మంచి పొజిషన్ కి వెళ్తారని కూడా మనం క్లియర్ గా చెప్పవచ్చు. అదేవిధంగా మన KCR గారు, చంద్రశేఖర్ అనే పేరులో గాని సో వీటన్నిటిలో కూడా మనకి HAN అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. సో అందువల్ల దీన్ని కూడా మనం చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ సౌండ్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే పర్సనల్ లైఫ్ లోను వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఏదైనా రంగంలో అంటే ప్రొఫెషనల్ ఫీల్డ్ లో కూడా చాలా బాగా రాణిస్తారని కూడా మనం చెప్పవచ్చు. ఎంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పటికీ కూడా నేమ్ లో మాత్రం మంచి టోటల్ ఉండి తీరాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మరో అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నటువంటి సౌండ్ ఏదైనా ఉందంటే వర్డ్ ఏదైనా ఉందంటే అది KAN కాన్. సో దాన్నే మనం కెన్ అని గుర్తిస్తాము. సో దీన్నే మనం ప్రొనాలజీలో CAN గా కెన్ గా మనం గుర్తిస్తాము. ఈ కెన్ అనేది ఏంటంటే గలను, చేయగలను అనేటువంటి ఒక మంచి అంటే మనకి ఎబిలిటీని చూపిస్తుంది అనమాట. సామర్థ్యాన్ని మన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే స్థాయికి మనం తీసుకెళ్తుంది అనమాట. అంటే దీనికి ఎగ్జాంపుల్ గా మనం కొన్ని నేమ్స్ చూసినట్లయితే మనకి రజనీకాంత్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, చంద్రకాంత్, అదేవిధంగా కంగన, అదేవిధంగా మనకి ఇంకా చూసినట్లయితే రమాకాంత్. సో ఇలాంటి పేర్లు కన్నయ్య, ఇలాంటి పేర్లో మనకి ఎక్కువగా కనకరాజు, ఇలాంటి పేర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ KAN అనేది మనకి ఎక్కువగా నేమ్స్ లో ఉందో వాళ్ళకి ఏంటంటే నేను చేయగలను అనే ధైర్యం అనేది వాళ్ళ నరనరాన కూడా ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే BA. ఈ BA అనేది ఏంటంటే మనకి యాజ్ పర్ ప్రొనాలజీ ప్రకారంగా BAY అనేటువంటి వర్డ్ ని చూపిస్తుంది అనమాట. సో అది ఈ BAY ఉండడం వల్ల కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది రిచ్నెస్ అనేది కూడా కలిగిస్తుంది. ఈ బా అనేది కూడా మనకి రిచ్ అంటే మన BA అనే బా అనేది మనకి ఎక్కువగా మనకి అంటే మనకి ఏ వృత్తి చేస్తున్నప్పటికీ కూడా అందులో మంచి సక్సెస్ వచ్చి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ చేయగలుగుతామని కూడా మనకి ఇది తెలియజేస్తుంది. సో ఈ BA అనేది ఉండడం వల్ల ఎక్కువ మంది చాలా రిచ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆలీబాబా. సో alibaba.com మనం చూసాం కదా. ఆలీబాబా, అదేవిధంగా సాయిబాబా, అదేవిధంగా భరత్ ఇలాంటి పేర్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొక పాజిటివ్ వర్డ్ PK. ఈ PK అనే పదం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నాం అనుకోండి, షార్ట్ కట్ లో PK అని పిలుస్తారు. సో ఈ PK అనేది ఏంటంటే పీక్ అంటే ఇంగ్లీష్ లో మనకి పీక్ అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇది సూచిస్తుంది. సో ఇది పీక్ లెవెల్ కి వెళ్తారని కూడా చెప్పవచ్చు. ఈ సౌండ్ ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళు పీక్ లెవెల్ కి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే పిఎం అనే పదం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొన్ని పేర్లలో మనం స్టార్టింగ్ లో పిఎం అని పెట్టుకుంటుంటారు. సో మనకి ప్రాజెక్ట్ మేనేజర్ అని లేదంటే ప్రైమ్ మినిస్టర్ అని ఇలాంటివి మనకి పెడుతూ ఉంటారు కదా. సో ఈ పిఎం అనే పదం కూడా మనకి పాజిటివ్ వైబ్రేషన్ గల సౌండ్ అనే చెప్పవచ్చు. సో ఈ పిఎం అనేది ఎక్కువగా మనకి ప్రైమ్ మినిస్టర్ గా, ప్రాజెక్ట్ మేనేజర్స్ గా ఇలాగా మనకి సూచించడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకనే వీటిలన్నింటినీ కూడా మనం పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది చెప్పడం జరుగుతుంది మన న్యూమరాలజీలో. సో న్యూమరాలజీలో ఏంటంటే ఈ ప్రొనాలజీ అనేది ఒక డైమెన్షన్ మాత్రమే. సో ఈ ప్రొనాలజీ పరంగా ఎంత మంచి సౌండ్ వైబ్రేషన్ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కొంతమందికి రాదు. అది ఎందుకంటే వారి నేమ్ లో ఉన్నటువంటి నెగిటివ్ నెంబర్స్, అదేవిధంగా అంటే మనకి వోవెల్స్ లో గానీ, కాన్సనెంట్స్ లో గానీ, నేమ్ టోటల్ లో గానీ, లేదంటే కాంబినేషన్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కానీ, లేదంటే భర్త ద్వారా వచ్చిన వైబ్రేషన్ కి ఆ నేమ్ వైబ్రేషన్ సరిపోవడం గానీ, అదేవిధంగా భర్త ద్వారా వచ్చినటువంటి స్ట్రెంత్ కి నేమ్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ సరిపోవడం గానీ, సో అదే విధంగా నేమ్ లో ఉన్నటువంటి గ్రాఫ్ అంతగా లేకపోవడం గానీ, గ్రాఫ్ అనేది అందరికీ అవసరం లేకపోయినప్పటికీ కొంతమందికి అవసరమైనప్పటికీ కొంతమంది తప్పనిసరిగా ఆ గ్రాఫ్ కూడా అవసరం అవుతుంది. అదే విధంగా మనకి నేమ్ ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి అనే విషయాలతో పాటు మనకి లక్కీ మెంబర్స్ ని ఫాలో అవడం గానీ, సో ఇవన్నీ ఎప్పుడైతే లేవో మనకి మంచి సక్సెస్ అనేది రాదు. సో అందుకని మీరు 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా సక్సెస్ వచ్చే అవకాశం
చాలా వరకు ఉంటుంది. సో ఇదండి ఈ రోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.